పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఏ విధంగా ఉండో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధంగా ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రజలకు ఒక అన్నలాగా నేనున్నాను అని చెప్పి అండగా నిలబడుతుండు. మన అందరు తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటేనే మానవత్వం. మానవత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ విషయం పైన చలించిపోయే గుణం ఆయనది. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి 31 మంది విద్యార్థులకి ఫ్యూచర్లో వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు ఎలాంటి కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటారో అవన్నీ తెలుసుకొని 31 మంది పిల్లలకి ఉన్నత చదువులకి అవసరమయ్యే వాళ్ళ ప్రతిభకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చూసుకుంటారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 31 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10వ తరగతిలో 580 పైన మార్కులు వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అన్ని విధాల అండగా ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భరోసా కల్పించడం జరిగింది. వాళ్ళు ఏ కోర్సు తీసుకుంటారు, వాళ్ళు తీసుకోబోయే కోర్సుకి ఏ కాలేజ్ అయితే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది, ఏ కాలేజీ వీళ్ళు తీసుకునే కోర్సుకి సూటబుల్గా ఉంటుందో ఆ కాలేజీలో ఈ విద్యార్థులకి ఈ 31 మంది విద్యార్థులకి ఉచితంగా వాళ్ళు ఎలాంటి కాలేజీలో చదివినా కూడా వాళ్ళకయ్యే ఈ 31 మంది విద్యార్థులకయ్యే ఫీజుని పూర్తిగా ప్రభుత్వము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారే భరించబోతున్నారు. వాళ్ళకు నాణ్యమైన విద్యని ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి కోర్సు చదవాలి, ఫ్యూచర్లో ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ప్రతిభకు అద్దం పట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు భరోసాగా ఒక అన్నలాగా అండగా నిలబడుతున్నాడు. మన అందరూ తెలుసు గతంలో పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఒక పాఠశాలకు వెళ్ళండి. ఇక్కడ మీరు విజువల్లో కూడా చూడవచ్చు. ఆయన ఆ పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులను ఆయన దగ్గరుండి చూడడము, ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళడం, అక్కడ విద్యార్థులతో మాట్లాడము, అక్కడ ఉపాధ్యాయులతో మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు వారిని అడిగి విషయం తెలుసుకుంటూ ఏంది ఈ పరిస్థితి, ఏం కావాలి మీకు అని అడిగితే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు మాకు కొత్తగా ఏదైనా పాఠశాల నిర్మించండి, పాఠశాల స్థితి ఈ విధంగా ఉంది, ఇక్కడ ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, సో వీళ్ళందరికీ సౌలభ్యంగా ఉండే వసతిని కల్పించండి, పాఠశాల భవనాన్ని నిర్మించండి అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించి 17 లక్షలతో ఏదైతే అక్కడ మాట ఇచ్చిండో తప్పకుండా మీకు స్కూల్ కట్టిస్తా అని ఆ మాట మీద నిలబడి అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపాడు దగ్గర ఉన్నటువంటి స్కూల్కి అయితే 17 లక్షల రూపాయలు మంజూరు చేసి పాఠశాల భవనాన్ని నిర్మించి మరొక్కసారి పవన్ కళ్యాణ్ అంటే మాట ఇచ్చిండు అంటే మాట మీద నిలబడతాడు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పిల్లల పాలిట ఒక అన్నలాగా ఆ తల్లిదండ్రులందరికీ భరోసా నింపుతూ అందరికీ ఒక అన్నలాగా పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటుండు. ప్రజలు అటు పిఠాపురంలో ఉన్నటువంటి ఆ 31 మంది ఎవరైతే 580 పైన మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ స్కూల్ కట్టించినటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అక్కడ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసిర్రా లేదా అని అవన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతాడు. ముఖ్యంగా ఈ ఓటు హక్కు లేని విద్యార్థుల గురించి మనకెందుకులే, వీళ్ళతోటి వీళ్ళకి మనం మంచి చేస్తే మనకేమైనా లాభం చేకూరుతా అని చెప్పి ఆలోచించే రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇవేవి పట్టించుకోకుండా ప్రజలకు ఏం కావాలి, మన వల్ల ఏమవుతుంది, ఓటకు ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు సీట్లు కాదు మనకు కావాల్సింది. ఆయన అధికారంలోకి రాకముందు ఏ విధమైన మానవత్వాన్ని చూపించిండో, ఏ విధంగా తన జేబులోంచి సొంత పైసలు ప్రజల కోసం ఖర్చు పెట్టిండో ఆ మానవత్వాన్ని మర్చిపోకుండా ఈ రోజున అసలు ఓటు హక్కు లేని పిల్లలకు అదేవిధంగా ఎవరికైనా సరే అందరినీ ఒకలా చూస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు మనకు కనబడుతున్నాయి. మన అందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల తనకి వచ్చే జీతాన్ని కూడా పిఠాపురంలోని 40 మంది దేవుడి పిల్లలు, అనాథ పిల్లలు అనొద్దు, దేవుడి పిల్లలు అని చెప్పి అనాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వడం జరిగింది. ఆ దేవుడి పిల్లలకి దాదాపు 40 మంది పిల్లలకి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున ఈ 40 మంది పిల్లలకి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తున్నాడు. ఆయన అధికారంలో ఉన్న రోజులు, ఆయన పదవిలో ఉన్న రోజులు వీళ్ళకు నేను సహాయం చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. ఆయన అధికారంలో ఉన్న రోజులు ఒక 40 మంది పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తున్నాడు, వాళ్ళకు అండగా నిలబడుతున్నాడు. తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఈరోజు సమాజం ఏ విధంగా వస్తుందో మన అందరూ తెలుసు. కనీసం వాళ్ళని పెంచే వాళ్ళు కూడా వాళ్ళ భారంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి మేము పెట్టాలా, వీళ్ళకి మేము చెయ్యాలా అని చెప్పి ఫీల్ అవుతారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. కానీ అలాంటి పిల్లల బాధను పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా అర్థం చేసుకొని తనకు వస్తున్నటువంటి జీతాన్ని ఆ పిల్లలకిచ్చి ఆ పిల్లల జీవితాల్లో వెలుగుని నింపి ఆ 5,000 రూపాయల నెలకి ఏదైతే ఆ పిల్లలకి ఇస్తున్నాడో ఆ పిల్లల్ని చూసుకునే వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఆ పిల్లల్ని బాగా చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు
ప్రతి నెల 5,000 రూపాయలు పంపిస్తున్నారు. ఫ్యూచర్‌లో పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉంటారు. ఆ పిల్లల బాధను మేము చూసుకుంటామని చెప్పేసి ఎవరైతే అనాథ పిల్లలున్నారో, ఎవరైతే దేవుని పిల్లలున్నారో అలాంటి పిల్లల మధ్యలో కూడా, అలాంటి పిల్లల భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ అండగా ఉంటుండు, తోడుగా ఉంటుండు, భరోసా నింపుతుండు. అలాంటి పిల్లలు ఎక్కడ లోన్లీగా ఫీల్ అవ్వకుండా వాళ్ళకి ఎదురయ్యే బాధలను మర్చిపోయేలాగా మాకు పవన్ కళ్యాణ్ గారే అండగా ఉన్నారు అనే పిల్లలు చెప్పుకునేలాగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన సాగుతుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ పిల్లలకి ఏదో ఓట్లు ఉన్నాయా? లేవు. ఆ పిల్లల కుటుంబం సభ్యులు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి గతంలో ఓట్లు వేసిరా? మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఓట్లు, సీట్లు కాదు, పిల్లలకు మంచి చేయాలి. ప్రభుత్వం తరపునైనా, నా తరపునైనా అవసరమైతే ఆయన జీతంలోంచి పైసలు 40 మంది పిల్లలకు సహాయం చేస్తున్నాడంటే ఆయన మానవత్వ కోణం, ఆయన చూసే విధానము, ఆయన ప్రజలకు ఇస్తున్నటువంటి గౌరవం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద అనేక రకాల విమర్శలు చేస్తుంటారు. ఆ విమర్శలు చేసే వాళ్ళు ఒక్కడంటే ఒక్కడైనా పవన్ కళ్యాణ్ గారి లెక్క పరిపాలన చేసినా కూడా ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు వాస్తవాలను గమనించాలి. ఎవరు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనకు ఈ పిల్లలకు ఓట్లు లేవు అయినా సరే పిల్లలకు కూడా వెలుగు నింపాలి, పిల్లల భవిష్యత్తుకు మంచి అండగా ఉండాలి. ఈ అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి, పదవులు వచ్చినాయి కదా అని చెప్పి పైసలు తీసుకొని దాచుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. తన జేబులోంచి 10 రూపాయలు ప్రజలకు పెట్టే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతమని ప్రజలు తెలుసుకోవాలి. అలా తెలుసుకోనంత కాలం మీరు మోసపోతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మీకు దొరకాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రజల సమస్యల గురించి, ఉన్న సమస్యలనే ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోడు. ప్రజల సమస్యలను ఇంకెవరు పట్టించుకుంటాడు? ఆ ప్రజలు ఎదుర్కొన్న బాధల గురించి, అక్కడ అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి బాధలు ఎదుర్కొంటారు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏందని ఏ నాయకుడిని ఆలోచిస్తాడా? కానీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతోటి ఆ ప్రజల గురించి ఆలోచించిండు. అదేవిధంగా ఈ 10th క్లాస్లో ఉత్తీర్ణత సాధించి మంచి మార్కులతోటి, డబ్బులు లేక కొంతమంది చదువు మధ్యలోనే ఆపేస్తారు ఎంత మెరిట్ ర్యాంక్ వచ్చినా కూడా. కానీ పవన్ కళ్యాణ్ ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఎవరైతే 31 మంది విద్యార్థులు ఉన్నారో, 580 పైన మార్కులు వచ్చిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా నేనున్నాను, మీరు అధైర్యపడొద్దు, మీ భవిష్యత్తులో ఏం చదవాలనుకుంటున్నారు, ఏ లక్ష్యంతో ముందుకు పోవాలనుకుంటున్నారు, ఏ విధమైన సాధించాలనుకుంటారు, మీ గోల్స్ ఏమున్నాయి, ఏదైనా సరే నేనున్నాను. మీరు ఏ కోర్స్ ఎంచుకుంటారో మీ ఇష్టం. మీ కోర్సుకు తగ్గట్టు ఏ కాలేజీలో చదివించాలనేది నేను చూసుకుంటా. మీ అందరికీ భవిష్యత్తు అని చెప్పి ఆ పిల్లల మొహాలలో ఆనందం నింపుతున్నారు. ఆ పిల్లల తల్లులను కూడా పవన్ కళ్యాణ్ గారు ధైర్యాన్ని ఇస్తుండు, భరోసాగా ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం చాలా ఈజీ, కానీ పవన్ కళ్యాణ్ లాగా పరిపాలన చేయడం అనేది అంత ఈజీ కాదు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.